అటువంటి నాయకుల మీద లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు కానీ కేసులు నమోదైనప్పుడు కానీ ఆయా పార్టీలు తక్షణం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వారి మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజం కాదు అబద్ధం అని వారు ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ వారిని ఆయా రాజకీయ పార్టీలు యాక్టివ్గా కొనసాగించవచ్చు. వారు కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే ఆ పార్టీలు వారిని దూరంగా ఉంచడమే మంచిది. వారు పార్టీకి దూరంగా ఉండడం కూడా పార్టీలకు మంచిది. సో ఇలాంటి సంఘటనలే ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా నిన్న జనసేన పార్టీకి కాస్త అనుబంధంగా ఉన్నటువంటి కొరియోగ్రాఫరు జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పేసి జనసేన అధిష్టానం అఫీషియల్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. సో ఈ అంశం కనుక చూస్తే మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక అమ్మాయి 2017లో జానీ మాస్టర్కి పరిచయం అయింది. 2019లో ఆవిడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది. సో 2019లో ఆవిడ పట్ల జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి ఆవిడ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత పలుమార్లు ఆయన ఆ విధంగా ప్రవర్తించాడని, అంటే 2019 అంటే 2019, 2020, 2021, 2022, 2023, 2024 6 సంవత్సరాల నుంచి ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేది. అంటే దాదాపు ఎవరో కూడా ఈ విధంగా ఇన్ని సంవత్సరాల పాటు టార్చర్ని ఎవరు కూడా భరించరు. అంటే ముంబై నటి జత్వానీని తీసుకొని వచ్చి కస్టోడియల్ టార్చర్ 4 రోజులు చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ విధంగా బంధిస్తే 4 గోడల మధ్య ఇక ఆవిడ ఎక్కడ కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ మీద అత్యాచారం చేశారో లేకపోతే టార్చర్ చేశారో అనేటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా దాన్ని నమ్మశక్యంగా ఉండేటువంటి అంశం. కానీ ఇదే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తానని చెప్పేసి బెదిరించేటువంటి పరిస్థితి జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే అంత సీన్ లేదనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు, లేకపోతే ఇండస్ట్రీని శాసించేటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు. ఒకవేళ నమ్మాలి అనేటువంటి ఎపిసోడ్కి వస్తే అయినప్పటికీ కూడా కేసు నమోదైంది, పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు, ఇద్దరిని కూడా ఇంట్రాగేషన్ చేస్తున్న అవసరం ఉంది, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనేటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్లో. సో ఇది ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నిజంగా కనుక ఆ విధంగా జరిగితే ఖచ్చితమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే 6 సంవత్సరాల పాటు ఒక మహిళని ఈ విధంగా టార్చర్ చేస్తామంటే ఆ మహిళ 6 సంవత్సరాల పాటు బయట పెట్టకుండా ఈ రోజే ఎందుకు బయట పెట్టింది అనేటువంటిది ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ యాంగిల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన మీద పార్టీ అధిష్టానం సైతం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పేసి అయితే చెప్పింది. అదైతే మంచి నిర్ణయం. అయితే గతంలో అటు వైసీపీకి సంబంధించి అనేక మంది నేతల మీద బహిరంగంగానే విమర్శలు, బహిరంగంగానే కళ్ళ కనపడేటువంటి అంశాలు, వాస్తవాలు బయటకు వచ్చిన అటు విజయసాయిరెడ్డి గారి మీద ఎవరైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి అనే ఆవిడ భర్త పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి గారే ఆవిడ బిడ్డకి తండ్రి అని చెప్పేసి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక పోరాటం, ఒక దీక్ష చేసిన క్రమంలో ఈయన కూడా అక్కడికి వెళ్ళి శాంతి భర్త వెళ్ళి వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి ప్లాకార్డ్స్ పట్టుకున్నారు. సో ఇలాంటి ఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ అధిష్టానం కానీ ఎక్కడ కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులు దాన్ని డిఫెండ్ చేసుకున్నారు, అది వేరే అంశం. అయితే దువ్వాడ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ చూసుకున్నా, లేకపోతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇంకా అనేక మంది ఎపిసోడ్ కనుక చూసుకున్నా, అదేవిధంగా గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారి ఎపిసోడ్, ఇలా ఎంతోమంది ఎపిసోడ్లు చూసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ అంటే సస్పెన్షన్ చేసేటువంటి పరిస్థితులు అయితే రాలేదనేటువంటి మాట అయితే ఖచ్చితంగా వాస్తవంగా చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా ఎవరి మీదైనా ఎలిగేషన్స్ వచ్చినా, ఆరోపణలు వచ్చినా ఇమ్మీడియట్గా వారి మీద చర్యలు తీసుకొని వారు ఆరోపణలకు సంబంధించి వారు ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు, అంటే వారి మీద తప్పేం లేదు, వారు దోషులు కాదు నిర్దోషులు అని చెప్పేసి వారు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. కాబట్టి ఎందుకంటే ఎలిగేషన్ వేరే వాళ్ళ మీద ఎవరి మీద చేయరు కాబట్టి ఏదో ఒక ఎక్కడో ఒక చిన్న లింక్ ఉంటేనో లేకపోతే ఏదో ఒక ఇష్యూ ఉంటేనే ఎలిగేషన్స్ వస్తాయి. కాబట్టి వారు ప్రూవ్ చేసుకోవాల్సిన అంశం ఉంది అని చెప్పేసి అనేది ఇక్కడ కూటమి ప్రభుత్వాది నేతల యొక్క అభిప్రాయంగా కనపడుతూ ఉంది. సో మొత్తానికి కనుక చూసుకుంటే జగన్కి భిన్నంగా కూటమి నేతల అభిప్రాయాలు కానీ లేకపోతే వారి రియాక్షన్ కానీ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవాల్సిన అంశం ఉంది. ఏదైనా స్ట్రిక్ట్ రియాక్షన్
ఏదైనా ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో మహిళలకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అవతలవాడు నేరం చేశాడా చేయలేదా లేకపోతే కుట్ర కోణంలో ఇరికించాలని ప్రత్యర్థులు ఎవరైనా చేసినటువంటి క్రమంలో పన్నినటువంటి పన్నాగంలో భాగం అయినప్పటికీ కూడా ఆరోపణలు వస్తే ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణలు ఎవరి మీద అయితే ఉన్నాయో వారే నిరూపించుకోవాలి. కాబట్టి ఏదో జానీ మాస్టర్ మీద కూడా జనసేన పార్టీ వేటు వేసింది. సో ఈ అంశాలని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణానిల్ గారు రాజకీయ విశ్లేషకులు మరికొసేపట్లో వారు కూడా జూమ్ కాల్ జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. మీ ఇంట్రడక్షన్ చూశాను, చాలా అద్భుతంగా, చాలా పాపం జానీ మాస్టర్ గారిని ఎట్లా అయినా తప్పించేసేయాలి, పాపం ఆయన ఏమీ లేదు 6 సంవత్సరాల నుంచి నిజంగా కంప్లైంట్ చేయకుండా ఉంటాడా అనే కోణంలో చెప్పినటువంటి విశ్లేషణ చాలా బాగా నచ్చింది నాకు. నేను ఎందుకు డైరెక్ట్ గా స్టార్టింగ్ నేను మీ మీద ఎందుకన్నానంటే, మీరు అన్నట్టుగా ఇందాక విజయసాయి రెడ్డి గారు టాపిక్ ఎత్తారు కాబట్టి, శాంతి గారి భర్త నాకు పుట్టలేదు బిడ్డ అని ఇప్పుడు వచ్చి మాట్లాడాడు అని మీరే చెప్తున్నారు కదా. ఏం ఆ కడుపుల్లోకి బిడ్డ వచ్చినప్పుడు తెలియదా? 9 నెలలు మోసేటప్పుడు తెలీదా? అతనా కారా? లేదంటే బిడ్డ పుట్టిన 2 సంవత్సరాల దాకా నా బిడ్డ కాదు అని చెప్పి చెప్పలేని 2 సంవత్సరాల దాకా మీరన్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారి భర్త అంత కామెడీగా లేదంటే అంత అమాయకంగా మరి 2 సంవత్సరాల నుంచి నా బిడ్డ కాదని ఎందుకు చెప్పలా? 2 సంవత్సరాల తర్వాత నా బిడ్డ కాదని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? మరి దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా అందుకని దాని మీద కూడా చేయాలి కదా. 2, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు ఎవరైతే ఆరోపణలు చేస్తుంది ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు. ఇప్పుడు అంతే తప్ప ఇదిగో నేను పలానా వాళ్ళ వల్ల బాధించాను, ఇదిగో నన్ను పలానా వ్యక్తి మోసం చేశాడు అని చెప్పి ఎవరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు కదా. మీరు అన్నట్టు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే మీరు కొన్ని ఏదైతే ఎలిగేషన్స్ చెప్పారో అవి ఎవరో ఆడియోలో వీడియోలో మార్పింగ్ గా వచ్చినాయి తప్ప ఒరిజినల్ గా ఎక్కడ పలానా నన్ను మోసం చేశాడు పలానా మంత్రినో లేదంటే పలానా ఎమ్మెల్యేనో ఎవరో చెప్పలేదు కదా. ఇప్పుడు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో 4 నెలలు కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలోకి వచ్చి అవ్వలేదు. సాక్షాత్తు ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్ గా ఏదైతే దొరికినటువంటి వీడియోలు, ఆమె ఆల్రెడీ ఏదైతే వీడియోలు ఇదిగో నన్ను లైన్ గా వేధిస్తున్నాడు, అంతమంది వేధించాడు, నేనే కావాలని ఇదిగో ఈ వీడియో కోసం చేశా అని చెప్పి ఆదిమూలం గారికి క్లియర్ గా వచ్చింది. వచ్చిన తర్వాత పార్టీని సస్పెండ్ చేసామన్నారు కదా. కానీ ఈ రోజు ఇండైరెక్ట్ గా అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా చేశారు. ఇండైరెక్ట్ గా అదే మహిళ మీద ఈ రోజు మళ్ళీ కేసులు పెడతా, అదే మహిళని మళ్ళీ వేధిస్తా, ఏదైతే ఆదిమూలం గారికి ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది. ఇదంతా మీరు వదిలేశారు. వాళ్ళ జానీ మాస్టర్ సంగతి చెప్పారు మీరేమని, ఆయన మీద పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పారు అని. ఏముందండి సార్, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమంటే అయిపోయిందా? మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద విచారణ చేసి ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చి జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకోండి అని ఎందుకు రాలేదు? అది కదా చెప్పాల్సింది. ఇప్పుడు చెబుతున్నటువంటి వాళ్ళు నీతిమంతులు నిజంగా అయితే మా దగ్గర 30 సంవత్సరాల పృథ్వీ అనేటటువంటి వ్యక్తిని ఎస్వీబీసీ చైర్మన్ గా మేము నియమిస్తే అతను వెనక నుండి వాటేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనేటటువంటి ఆడియోలు మనకు బయటకు వచ్చిన తర్వాత అదే స్టార్ క్యాంపెయినర్ ఈరోజు జనసేనకు అతను మేము ప్రభుత్వంలో పదవిని తొలగించాము. తొలగించిన తర్వాత మేము పార్టీ కార్యకలాపాలను కూడా అతను దూరం పెట్టాము. అతను దూరం పెట్టినటువంటి సందర్భంలో జనసేనలోకి అతను తీసుకొని జనసేనకి ఈరోజు స్టార్ క్యాంపెయినర్ రేపొద్దున ఏదో పదవిలో ఉండబోతున్నాడు ఈ ప్రభుత్వంలో. ఎవరు వెనక నుంచి వాటేసుకునే పృథ్వీ అంటే వెంకటరెడ్డి గారు, మీ పార్టీ నేతల వీడియో కాల్స్ ఏమో మార్ఫింగ్లు, పక్క పార్టీలకు సంబంధించి ఎవరైతే ఆడియో కాల్స్ ఉన్నాయో అవి మాత్రం ఒరిజినల్ అని మీరు సర్టిఫికేట్ ఇస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే నేను ఇదే మీతో కూడా ఈ డిబేట్ అటెండ్ అయి ఉన్నాను అనుకుంటున్నా. ఇదే జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్, ఇదే మొత్తం పృథ్వీ మీద చర్యలు తీసుకుంటారా లేదా, కామాంధుడు పృథ్వీ అని అన్నారా లేదా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ఎస్ చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ స్పందించాడు, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. పృథ్వీ గారు వచ్చినాక అదేంటండి భక్తి ఛానల్ ఎలాంటి వాళ్ళు పెడతారా అని చెప్పి మాట్లాడారు. సాక్షాత్తు మొత్తం పార్టీ అంతా మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ మాట్లాడింది, జనసేన పార్టీ మాట్లాడింది, అందరూ మాట్లాడారు కదా, డిబేట్లు పెట్టారు కదా, మొత్తం వేసి చూపించారు కదా. మరి అట్లాంటి వాళ్ళని ఈరోజు స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకొని పార్టీలో ఏ విధంగా పెట్టుకున్నారు?
నేను మళ్ళీ చెప్తా తెలుగుదేశానికి సంబంధించి ఇంకో అంశం కూడా. ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాడు ఇదే నారాయణ గారు. ఇదే నారాయణ విద్యా సంస్థల నారాయణ మీద వాళ్ళ మరదలే కేసులు పెట్టింది. వాళ్ళ మరదలే ఎన్నో రకాల వీడియోలు చేసి ఇదిగోండి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెప్తే ఈ రోజు వాళ్ళని తీసుకొని వచ్చి మంత్రి పదవుల్లో కూర్చోబెట్టి వీళ్ళందరూ నీతి వాక్యాలు చెప్తే ఎట్లండి? అంటే మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో ఒక విధంగా ఇరికిచ్చేయాలి అని చెప్పి. అసలు ఈ రోజు ప్రభుత్వంలో వీళ్ళు ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి. 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల వీడియోలు వచ్చినాయి గుడ్లవల్లేరు కాలేజీలో అని చెప్పి 300 మంది అమ్మాయిలు వచ్చి అక్కడ ధర్నాలు చేసి మాకు న్యాయం చేయండి అని అంటే, అక్కడ బాత్రూమ్ లో ఉన్నటువంటి ఏదైతే షవర్ లో ఉన్నటువంటి కెమెరాలని షవర్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు పోలీసులు రాత్రికి రాత్రి వచ్చి. అప్పుడు ఏంటంటే షవర్లు ఎత్తుకెళ్తారు ఎక్కడి నుంచి అంటే చూపించాలి కదా దాంట్లో ఉందా లేదా వాళ్ళ ముందు. ఎత్తుకెళ్ళిపోయి ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది సార్. బ్రహ్మాండంగా మొన్న ఆయన ఎవరో సినిమా హ్యాండ్ ట్వీట్ పెట్టాడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని. ఏడుందండి సేఫ్ హ్యాండ్స్ లో? 9 ఏళ్ల బాలిక జూలై 7వ తారీఖున 3 అబ్బాయిలు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే శవం దొరకల. ఇప్పటికి 2.5 నెలలు. మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక శవం ఇప్పటికీ దొరకల, వదిలిపడేశారు. కనీసం హోంమంత్రి వెళ్ళాలి ఇంటికి ఇప్పటి వరకు. కనీసం ఎవరు దాని మీద ఇప్పుడు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. వీటి మీద కదా మనం చర్చించాల్సింది. ఎవరో ముంబైలో నటికి సెక్యూరిటీ ఇస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 2,70,00,000 మంది అమ్మాయిలు కానీ మహిళలు కానీ కలిపి మొత్తం 2,70,00,000 మంది ఉన్నారు. మహిళా ఓటర్లే 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళెవరికి రక్షణ లేదు. ఈ రోజు ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలకి రక్షణ లేదు. కానీ ముంబైలో ఉన్నటువంటి ఒక హనీ ట్రాప్ చేసేటటువంటి నటికి మాత్రం నోవాటెల్ హోటల్లో ఫుల్ సెక్యూరిటీతో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొని వచ్చి ఆ మీద చర్చా కార్యక్రమాలు పెడతారు. అసలు ఆమెకి ఏదో అన్యాయం జరిగిపోయింది. ఇందా మీరు అన్నారు పోలీస్ కస్టడీలో ఆమెని వేధించారని చెప్పి ఆమె చెప్పింది అని. సార్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది కదా, ఆమెనేం ఎవరెత్తు రాలేదు కదా. ఆల్రెడీ కంప్లైంట్ ఆధారంగా తీసుకొని వచ్చారు కదా, న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేశారు కదా. చేసినప్పుడు న్యాయమూర్తి గారి ముందు చెప్పాలి కదా నిజంగా ఆమెకి అన్యాయం జరిగితే. సరే తెలుగు మీడియాలో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏదైతే 1-2 ఛానల్స్ ఉంటే వ్యతిరేక ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, ఆ రోజు కూడా ఉన్నాయి కదా. మరి అక్కడికి వెళ్ళి ఆ రోజు ఎందుకు చెప్పలామా? లేదు మరాఠా ఛానల్స్ ఉన్నాయి కదా, ముంబైలో ఉంటది కదా, మరాఠా మీడియా దగ్గర ఎందుకు చెప్పలా? మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? ఏ సార్ నిజంగా ఆమె నటి కదా, ఆమె నటి, ఆమె సెలబ్రిటీ. మరి ఆమె నిజంగా ఇక్కడ భయపడిపోయి ఆంధ్రాలో ఎవరో అంటే కేసు పెడితే అంట సరే భయపడిపోయి ఇప్పుడు వచ్చిందా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిద్రలేసి? కాదు కదా. మరి అప్పుడే నిజంగా అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియాకు ఆమె చెబితే మరి నిజంగా అది పెద్ద హైలైట్ విషయం అయితే. అంటే మీరు నమ్మట్లేదా సార్ ఆవిడ మీద ఆవిడ చేసినటువంటి ఏవైతే ఆరోపణలు చేసిందో, నన్ను భయపెట్టారు, నన్ను టార్చర్ చేశారు, నన్ను బలాత్కారం చేశారని చెప్పి మీరు నమ్మట్లేదా వెంకటరెడ్డి గారు? మీరు చిన్న జర్నలిస్ట్ సార్, మీరు చిన్న జర్నలిస్ట్. అంటే మీరు ఆర్థికంగా కూడా చాలా చిన్న స్థాయిలో ఉంది జర్నలిస్ట్. అందుకని మిమ్మల్ని ట్రాప్ చేయాల. లేదంటే మిమ్మల్ని చేసిందా? మిమ్మల్ని చేసిందా సార్? నేను మీలాగా ఆర్థికంగా చిన్నాండే సార్. ఓకే, నేను కూడా మీలాగా ఆర్థికంగా చిన్నాండి. ఎందుకంటే ఆ గురించి మన నిజాలు చెప్పుకొని ఇప్పుడు నేనేమంటానంటే అంటే మన పార్టీ నాయకుల మీద వచ్చే ఆరోపణలు మాత్రం అవి ఆరోపణలు, పక్క పార్టీల వాళ్ళ మీద ఎవరైనా మహిళలు ఆరోపణలు చేస్తే అవి వాస్తవాలు సార్. నేను ఇప్పుడు న్యాయం అనేది ఇద్దరికి ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం హర్షిస్తుంది వెంకటరెడ్డి గారు మనం మాట్లాడే మాటలు. అదే సార్ నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద టాపిక్ శాంతి గారు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎస్ నాకు అన్యాయం జరిగింది విజయసాయి రెడ్డి గారి వల్ల, అప్పుడు మనం డిబేట్ పెట్టాలి వాస్తవంగా, అప్పుడు చర్చించాలి. కానీ ఆమె నన్ను వదిలేయండి సార్, నాకు ఆయన తండ్రి లాంటి వాడు అని చెప్పి ఆమె 2 చేతులు ఎత్తుకొని మీడియా ముందుకు వచ్చి ఒక ఎస్టీ మహిళ మాట్లాడుతుంటే ఎస్టీ మహిళకు మనం న్యాయం చేయం. కానీ ఎస్టీ మహిళనే మళ్ళీ మనం దూషించేటట్టుగా డిబేట్లు పెట్టి చేస్తాను. నేను మిమ్మల్ని అంటలేదు సార్, మీరు పెట్టలేదు, దాని మీద పెట్టినటువంటి ఛానల్స్ మీద అంటున్నా. మరీ ఇంత దారుణంగా అంటారు. ఇప్పుడు నిజంగా ఒక మహిళ వచ్చి అదే ఎస్టీ మహిళ నాకు అన్యాయం జరిగిందంటే ఎస్ మీరు పెడితే దాని వివరణో లేదంటే నిజంగా ఎంక్వైరీ చేయండి అని అంటే దానికి పద్ధతిగా ఉంటుంది. అది కదా మనం చర్చించాల్సిన అంశం. ఇప్పుడు ఈ అంశాల్లో ఇప్పుడు నేనేమన్నాను మీరే చెప్పండి సార్, పృథ్వీ మీద అన్నారా లేదా? ఎందుకు సార్ నేను ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న కిరణ్ గారు, అది ఆయన అడుగుదామండి, అది మీరు నన్ను కాదు అడగటం, ఆయన అడుగుదాము వారు అన్నారో లేదు. కిరణ్ గారు నేనే అటెండ్ అయ్యాం సార్, మన ప్రైమ్ 9 లోనే అటెండ్ అయ్యాం, మిగిలిన ఛానల్స్ లోనే మేము అధికారంలో ఉన్నాం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇదే మన పృథ్వీ ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లాంటి వాళ్ళే ఉంటారా మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఆయన నీతిమంతుడు అయిపోయాడు అంటున్నాను.
లేదంటే అప్పుడన్నా వాళ్ళు చేసిన ఆరోపణ తప్పని చెప్పుకోవాలి కదా, ఏదో ఒకటి అన్న కన్ఫైన్ అయ్యి మాట్లాడాలి కదా. సో నేను క్లియర్ గా ఉన్నా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ కార్యకలాపాలకు పక్కన పెట్టామని చెప్పడం కాదు. ఎస్, అతను నిజంగా మా పార్టీ తరఫున మేము స్టార్ క్యాంపెయిన్ గా ఇటువంటి వ్యక్తిని నియమించుకున్నాం, ఇతని మీద ఆరోపణలు వచ్చినాయి. తెలంగాణ డీజీపీ గారికో లేదంటే ఇప్పుడు కన్సర్న్ ఎవరైతే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ స్టేషన్ అథారిటీలో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్ కో సార్ దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అట్లా. ఎందుకంటే ఇది సినిమా నటుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కొరియోగ్రాఫర్, ఏదైతే ఇది సినిమాకి సంబంధించినటువంటి అంశం కూడా అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్లస్ సినిమా ఫీల్డ్ రెండు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దాని మీద కదా మనం మాట్లాడాల్సినటువంటి విషయం. సో ముందు అది మాట్లాడి యాక్షన్ తీసుకొని విచారణ చేయమని చెప్పండి. పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టేసాం అయిపోయింది అని అంటే అది కాదు కదా. రైట్, మళ్ళీ వస్తాను వెంకరెడ్డి గారు, సమయం కూడా తక్కువగా ఉంది, అనుకుని మాట్లాడదాం. మనతో దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార